ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్. క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోను కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో యొక్క సారాంశం కంప్లీట్ గా అర్థమవుతుంది. ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుంది, వరలక్ష్మి వ్రతం ఏ రోజు ఆచరించాలి, ఏ సమయంలో ఆచరించాలి, అలాగే వరలక్ష్మి వ్రతం ఆచరించే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే వరలక్ష్మి వ్రతం ఎవరు చేయాలి, వారితో పాటు భర్త కూడా కూర్చోవాలా, అలాగే వరలక్ష్మి వ్రతం గర్భవతులు చెయ్యవచ్చా, ఇటువంటివి చాలా అనుమానాలు, నియమాలు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లుప్తంగా ఈ వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను. ఎవ్వరు స్కిప్ చేయకండి, వీడియో చాలా మీకు యూజ్ అవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఆచరించాలి అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం 16వ తారీఖు ఆగస్టు 2024 శుక్రవారం. తిథి ఏకాదశి ఉంటుంది. ఉదయం 5:50 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి ఉంటుంది. నక్షత్రం మూలా నక్షత్రం. వ్రతం ఆచరించడానికి శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 4:50 నుండి 8:17 లోపు చేసుకోవచ్చు. మరలా సాయంత్రం 5:30 నుంచి పునః పూజ 7:50 వరకు చేసుకోవచ్చు. ఇవి శుభ సమయాలు. ఒకవేళ ఈ టైంలో మనకు చేయడం కుదరని వారు 10 గంటల నుండి 12 గంటల లోపు చేసుకోండి. వాయనాలు మాత్రం 12 దాటాక ఇవ్వద్దు. 5 గంటల తర్వాత సాయంత్రం పునః పూజ సమయంలో వాయనాలు, తాంబూలాలు ఇచ్చుకోండి. అయితే ఈ 2024వ సంవత్సరంలో మనకు మొత్తం 4 శుక్రవారాలు వచ్చాయి. 9వ తారీఖు 1, 16వ తారీఖు 1, 23 1, 30వ తారీఖు 1. ఈ 4 వారాలలో కూడా మనం వ్రతం ఆచరించవచ్చు. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడం ప్రధానం. అయితే వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే చాలా మందికి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఈ వీడియోలో తెలియజేద్దాం. వరలక్ష్మి వ్రతానికి నియమాల విషయానికి వస్తే మొట్టమొదటిగా మనం ఆ రోజు అసలు నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. తలక్ స్నానం చేయాలి. అమ్మవారిని ఎలా అయితే అలంకరించుకుంటామో మనల్ని మనం కూడా అటువంటిగానే అంతగానే అలంకరించుకొని అమ్మవారికి పూజలు ఆచరించాలి. ముత్తైదువులకు తాంబూలం కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అమ్మవారికి కనకధార స్తోత్రం, కుంకుమార్చన, దీపధూప నైవేద్యాలు, నమస్కారం, నీరాజనం అన్ని సమర్పించవలసి ఉంటుంది. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం ఆ తొలిసారి ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా తల్లికి, తన భర్త యొక్క తల్లికి అంటే అత్తకి, తల్లికి ఇద్దరికి ఖచ్చితంగా తాంబూలం ఇవ్వాల్సి ఉంటుంది. వ్రత నియమాల విషయానికి ఇంకా మనం క్లుప్తంగా తెలుసుకుందాము. మనకి ఉన్న డౌట్స్ కూడా కొంతమంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కదా, వాటి కోసం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి క్వశ్చన్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఎవరెవరు ఆచరించాలి? వరలక్ష్మి వ్రతం పెళ్లి అయిన ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆచరించవచ్చు. పూర్వ సువాసినీలు కుంకుమ పూజ, కలసం, రూపు ఇటువంటివి ఏవి చెయ్యకుండా నిత్య దీపారాధన లాగా చేసుకొనవచ్చు. అమ్మవారి స్తోత్రాలు, నామాలు పఠించవచ్చు. వ్రతం చేసేటప్పుడు మా భర్త కూడా పక్కనే కూర్చోవాలా, ఆయనకి కూర్చోవడం వీలు కాదు అని ఒక ఆమె కామెంట్ చేశారు. అయితే వరలక్ష్మి వ్రతం పూర్తిగా స్త్రీలకు సంబంధించిన వ్రతమే. అయితే భర్త, పిల్లలు కూర్చొని కుటుంబ సమేతంగా పూజ ఆచరించడం మంచి విషయమే. కానీ ఒకవేళ భర్తకు వీలు లేని సమయంలో లేకున్నా పర్వాలేదు, మీరు పూజను ఆచరించవచ్చు. ఒకవేళ భర్త కానీ మగవాళ్ళు ఎవరైనా పూజ చెయ్యాలి అనుకుంటే మీరు ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం ఆచరించాలి అని లేదు. కాబట్టి మీ అమ్మగారు చేసినా లేదా మీ భార్య చేసినా, మీ అక్క చెల్లెళ్ళు ఎవరైనా చేస్తున్నా వాళ్ళతో పాటు మీరు కూర్చొని పూజలో అమ్మవారి నామాలు, స్తోత్రాలు పఠిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు పురుషులు. అయితే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం చేయవలసిన పనులు ఏంటి అనే విషయానికి వస్తే మొట్టమొదటిగా మనం ముందు రోజే అన్ని ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కానీ మన ఇంటి ముందు ముగ్గు మాత్రం వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం మాత్రమే వేయాలి. అది కూడా బియ్యం పిండితో మాత్రమే వేయాలి.
అలాగే గడప పూజ కన్ఫామ్ గా ఆ రోజు చెయ్యవలసి ఉంటుంది. గడప పూజ ఉదయం కొంతమంది నేను చూస్తూ ఉంటాను, స్నానాలు అవి చెయ్యకుండా క్లీనింగ్ మొత్తం అయినప్పుడే గడపకి పసుపు రాసి బొట్లు పెట్టేస్తూ ఉంటారు. కానీ అది అసలు కరెక్ట్ కాదు. ఉదయం మనం ఏ రోజైతే వ్రతం ఆచరిస్తామో ఆ రోజు ఉదయం మనం స్నానం ఆచరించిన తరువాతే గడపకి పూజ చెయ్యాలి. గడప అంటే గృహలక్ష్మి, గడప అనేది లక్ష్మీదేవి. కాబట్టి మనం స్నానం చెయ్యకుండా మనం అన్ని శుభ్రాలు చేస్తూ అప్పుడే పసుపు కుంకుమ బొట్లు పెట్టేస్తూ ఉంటాము. అది అస్సలు మంచి పద్ధతి కాదు. అది శుభ సూచకం కూడా కాదు. శుక్రవారం ఉదయం స్నానాలు ఆచరించిన తరువాత గడపకి పూజ ఆచరించాలి. వీలు ఉంటే గడప దగ్గర ఒక దీపం కూడా పెట్టండి. బెల్లం కానీ పాలు కానీ నివేదన చేయండి ఆ రోజు. తరువాత ప్రశ్న ఏంటంటే, కొత్తగా పెళ్ళైన వారు వ్రతం చేసుకోవచ్చా? కొత్తగా పెళ్ళైన వారు ఖచ్చితంగా మొదటి సంవత్సరమే వ్రతం ఆచరించడం మొదలు పెట్టాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మొదటి సంవత్సరం ఆచరించలేకపోతే రెండవ సంవత్సరం చెయ్యకూడదు, మూడో సంవత్సరం నుంచి మళ్ళీ చెయ్యవచ్చు. గర్భవతులు ఈ వ్రతం ఆచరించవచ్చా? గర్భవతుల విషయానికి వస్తే 7 నెలలు వచ్చిన వారు ఎవరు ఈ వ్రతం చెయ్యకూడదు. 7 నెలల లోపు వారైతే చేసుకొనవచ్చు. అది కూడా మీ ఆరోగ్య పరిస్థితి మీరు దృష్టిలో పెట్టుకొని వ్రతం ఆచరించండి. ఒకవేళ మా ఆరోగ్య రీత్యా మేము చెయ్యలేము అనుకునే వారు ఏమిటంటే, అమ్మవారి యొక్క మహాలక్ష్మి అష్టకం, కనకధార స్తోత్రం, అష్టోత్తరం, ఇలా చాలా నామాలు స్తోత్రాలు ఉన్నాయి. వాటిని పారాయణ చేయండి. ఎవరైనా పూజ ఆచరిస్తూ ఉంటే అక్కడ కూర్చోండి. అయితే వరలక్ష్మి వ్రతం రోజు చెయ్యకూడని పనులు ఏమైనా ఉన్నాయా అంటే, అసలు చాలా మంది నేను చూస్తూ ఉంటాను, పువ్వులను ఇలా విడదీసి రెక్కలతో అమ్మవారికి పుష్పాలతో, అంటే పూర్వ పుష్పంతో కాదు, నిండు పుష్పంతో కాకుండా రెక్కలు విడదీసి పూజ చేస్తూ ఉంటారు. చాలా మంది దగ్గర నేను కూడా చూశాను. కానీ ఎప్పుడు కూడా పువ్వుకు పువ్వుగానే మనం అమ్మకి సమర్పించాలి. అమ్మవారికి పువ్వులు ఎక్కువ లేవని చెప్పి రెక్కలు తీసేసి రెక్కలను వేసేస్తూ ఉంటారు ఫోటో మీద, విగ్రహం మీద, కలశం మీద. అది చాలా తప్పు. ఆ పూజ అసలు మనకి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. పుష్పాన్ని ఎప్పుడు నిండుగానే పెట్టాలి. ఒకవేళ పుష్పాలు లేవు అనుకునేటప్పుడు ఏమిటి అంటే, అక్షింతలతో మనం పూజ చేసుకోవచ్చు. అంతేగాని పువ్వులు రెక్కలుగా విడిచి మరి పూజ చెయ్యకూడదు అస్సలున. తరువాత ఒకవేళ పువ్వులు లేనప్పుడు అక్షింతలతో చేస్తాం కదా, అక్షింతలు, కుంకుమ, పసుపు ఇలా మనం చెయ్యవచ్చు. తరువాత క్వశ్చన్ ఏమిటి అంటే, కలశం తప్పనిసరిగా పెట్టుకోవాలా? ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, ఆనవాయితీ లేకపోతే వద్దు. ఒకవేళ మాకు ఇప్పటి వరకు ఎవరూ చెయ్యలేదు అని, మాకు చెయ్యాలని ఉంది అని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఎందుకు పెట్టావు అలాంటివి ఏమైనా అంటారేమో అని భయం మీలో ఉన్నట్లయితే పెట్టుకోవద్దు. ఆనవాయితీ లేకుండా పెట్టుకోవద్దు. ఆనవాయితీ ఉంటే మాత్రం ఖచ్చితంగా కలశారాధన చేయండి. కలశం అనేది మనకి భగవంతుడికి మనం చేసే పూజలో ఒక 6 మార్గాలు ఉంటాయి. మన నుంచి భగవంతుడికి చేరవేసే మార్గాలు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ పూజ చేస్తున్నాం, ఆ పూజని భగవంతుడు అందుకోవాలి, భగవంతుడి దగ్గరికి చేరాలి అని అంటే ఒక 6 మార్గాలు ఉంటాయి. ఆ 6 మార్గాల్లో ఒకటి కలశారాధన. అందుకే ప్రతి పూజకి, ప్రతి వ్రతానికి కూడా కలశం అనేది పెట్టడం ఆనవాయితీ. నైవేద్యాల విషయానికి వస్తే కొంతమంది 21 పెట్టాలి అని అంటారు, 9 పెట్టాలి అంటారు. ఇలా ఇన్ని ప్రసాదాలు పెట్టాలా, ఇన్ని నైవేద్యాలు చేయాలా అనే డౌట్ చాలా మందిలో ఉంది. అయితే నైవేద్యాల విషయానికి వస్తే అసలు అలాంటిది ఎక్కడా లేదండి. వ్రత కథలో మీరు చదవండి కావాలంటే, ఆ పదం కూడా ఎక్కడ యూజ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ శక్తి మేరకు వాళ్ళేదో పెట్టాలి అని చేసుకుంటున్నారే తప్ప అన్ని చెయ్యాలని లేదు. ముందు భక్తిగా, శ్రద్ధగా అమ్మని ఆరాధించడానికి చూడండి. ఇన్ని ప్రసాదాలు పెడితే అమ్మ ఏం తినేది, మళ్ళీ మనకే ఉంటాయి అవన్నీ కూడా. కానీ వాటితో మీరు ఆలోచించకండి. వాటి దగ్గర మీరు హైరాణ పడిపోయి అమ్మో 21 ప్రసాదాలు చేసేస్తే అమ్మ అనుగ్రహం ఉంటది, 9 ప్రసాదాలు చేసేస్తే అమ్మ అనుగ్రహం ఉంటది, ముందు ప్రసాదాలు చేసేయాలి అని మనకి యాతన పడి మనం అమ్మవారి నైవేద్యాలకి సమయం అంతా కేటాయించి గబగబ పూజ దగ్గరికి వచ్చినప్పటికీ గబగబ పూజ చేసేయాలి. అమ్మ 12 అయిపోతుంది, అమ్మ 1 గంట అయిపోతుందని. ఇదంతా కాదు. మీరు 3 ప్రసాదాలే చెయ్యండి. ఆ 3 ప్రసాదాలు పెట్టుకొని అమ్మవారి దగ్గర మనశ్శాంతిగా 1 గంట కూర్చొని పూజ చేయండి. 1 గంటన్నర కూర్చొని పూజ చేయండి. మీరేమో 2-3 గంటలు యూజ్ చేసి ప్రసాదాలు 9, 10, 21, 11 అనుకుంటూ చేసుకొని పూజ దగ్గరకు వచ్చినట్టు 10 నిమిషాల్లో పూజ గబగబా చేసేస్తూ ఉంటే మీరు ఇన్ని చేసి ప్రయోజనం ఏముంటుంది చెప్పండి ఒకసారి.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నైవేద్యాల విషయాన్ని పక్కన పెట్టండి. 3 కంపల్సరిగా 3 చేసుకోండి. అందులో మూడిట్లో ఒకటి అమ్మవారికి బెల్లం పరమాన్నం, బెల్లం ఆవు పాలతో చేసిన పరమాన్నం. 2 పులిహోర చిత్రాన్నం. అయితే 3వది పూర్ణం బూరెలు. ఈ 3 అమ్మవారికి చాలు. అమ్మవారికి 3 చాలు. అమ్మవారికి బెల్లం పరమాన్నం ఒక్కటి పెట్టినా కూడా అమ్మవారు స్వీకరిస్తారు. చాలా ఇష్టమైనది అమ్మవారికి. తరువాత ఈ 3టితో పాటు బెల్లం పానకం పెట్టండి, వడపప్పు పెట్టండి. మొత్తం 5 సరిపోయాయి కదా. ఈ 5 నైవేద్యాలను మీరు అమ్మవారికి సమర్పించండి. తాంబూలం ఎప్పుడు ఇవ్వాలి అంటే, తాంబూలం విషయానికి వస్తే సాయంత్రం పునఃపూజ అనంతరం తాంబూలం ఇవ్వాలి. యాక్చువల్ గా జరిగే విషయం, ప్రతి దగ్గర చేసేది ఆనవాయితీగా వస్తున్నది అది. కానీ మనం ఏం చేస్తున్నాము అని అంటే, పూజ చేసిన వెంటనే తాంబూలాలు ఇచ్చేసుకుంటున్నాము. అయితే సాయంత్రం మనం ఇచ్చే తాంబూలాలు అమ్మవారికి చేరుతాయి అని చెబుతూ ఉంటారు. కాబట్టి సాయంత్రం తాంబూలం ఇవ్వడం మీరు ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఉద్వాసన ఎప్పుడు పలకాలి? ఉద్వాసన ఎప్పుడు పలకాలి అని అంటే, మనం శుక్రవారం పూజ చేస్తాం. శుక్రవారం పూట మనం ఇంటికి వచ్చిన ఆడపిల్లనే మనం బయటికి పంపడానికి ఒప్పుకోం. ఇంట్లో ఉన్న డబ్బుల్ని ఇవ్వడానికి కూడా కొంతమంది ఒప్పుకోరు. అలాగే శుక్రవారం పసుపు కుంకుమ ఏది ఇవ్వడానికి ఒప్పుకోరు. అలాంటప్పుడు మనకి అటువంటి సెంటిమెంట్ ఉంటది. కాబట్టి శనివారం ఉదయం మనం హారతి ఇచ్చి, మనం నీరాజనం ఇచ్చి అమ్మవారికి ఉద్వాసన పలకాలి. అప్పుడు మనం ఉద్వాసన పలికినప్పుడు అమ్మవారిని 3 సార్లు కదపాలి. అమ్మవారి కలశం అయితే కలశం, ఫోటో అయితే ఫోటో, మనం ఏదైతే మీరు అక్కడ అమ్మవారిని రూపుతో తయారు చేస్తే ఆ రూపు, అమ్మవారి విగ్రహం పెడితే విగ్రహం, ఏదైతే పెట్టారో దాన్ని 3 సార్లు కదపాలి ఉద్వాసన చెప్తూ. పూజలో ఉపయోగించిన కలశం, బ్లౌజ్ పీస్, కొబ్బరికాయ ఏం చేయాలి? కలశంలో ఉపయోగించిన బ్లౌజ్ పీస్ విషయానికి వస్తే మీరు స్టిచ్చింగ్ చేపించి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మేము యూజ్ చేసుకోమనుకుంటే ఈ బ్లౌజ్ పీస్ ని మాత్రం ఎవరికి ఇవ్వద్దు, మీరు ఇంట్లో బీరువాలో ఎక్కడో పెట్టుకోండి. కొబ్బరికాయ విషయానికి వస్తే తీపి పదార్థం ఏదైనా చేసి మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మొత్తం తినవచ్చు. అలాగే ఒకవేళ మేము అలా చెయ్యము అనుకుంటే పారే నీటిలో వదిలేయాలి. కలశంలో పెట్టిన వాటర్ ని ఏం చేయాలి అని అంటే, మీకు ఒక రెమెడీ చెప్తాను. కలశంలో పెట్టిన వాటర్ ని మీరు మొదటి శనివారం రోజు తీస్తారు కదా, తీసిన తరువాత కలశంలో మనం ఒక పువ్వు కూడా వేస్తాం వాటర్ తో పాటు. ఆ కలశంలో చాలా మంది పసుపు కుంకుమ పువ్వు వేసేస్తూ ఉంటారు. పసుపు కుంకుమ పుష్పం అక్షతలు 2 యాలకులు, అలాగే చిల్లర కాసు, అలాగే జవ్వాదు పౌడరు, అలాగే పచ్చకర్పూరం, వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా వేయాలి. గంగాజలం ఉంటే గంగాజలాన్ని కూడా వేయండి. ఈ వాటర్ అంతటినీ కూడా మీరు మరుసటి రోజు ఏం చేస్తారంటే, ఒక్కసారి పువ్వుతో వాటర్ ని కదిపి తీసిన తర్వాత వాటర్ ని కదిపి మీ శిరస్సు మీద, మీ ఇంట్లో మీ భర్త మీ పిల్లలు శిరస్సుల మీద జల్లి ఇంటి చుట్టూ, అంటే ఇంట్లోపల చుట్టూ, కిందన భూమి మీద పడేటట్టు చిలకరించవద్దు, గోడల చుట్టూ అంటే ఇంటి చుట్టూ చిలకరించండి. లక్ష్మీదేవి కలశంలో ఖచ్చితంగా కూర్చొని ఉంటారు. కాబట్టి ఆ నీటిని మనం ఇల్లంతా చిలకరించడం వలన అమ్మవారి అనుగ్రహం మన ఇంటి మీద, మన మీద సంపూర్ణంగా ఉంటుంది. తర్వాత మిగిలిన వాటర్ ని తులసి మొక్కలో కానీ, ఎవరు తొక్కని మొక్కలో మొదట్లో కానీ వేయండి. తరువాత అమ్మవారికి తాంబూలంలో ఏమేమి పెట్టాలి అని అడుగుతున్నారు. 2 తమలపాకులు, బ్లౌజ్ పీస్, చీర, జాకెట్, అది మీ స్తోమత. 2 తమలపాకులు, 2 పండ్లు, ఏ పండు పెట్టినా కూడా 2 పెట్టండి అమ్మవారికి. 2 వక్కలు, దక్షిణం, గాజులు, అలాగే తోరం. నేను ఒకరిద్దరి దగ్గర చూశాను, తోరం ఎప్పుడు అమ్మవారికి పెట్టట్లేదు, అమ్మవారికి అసలు తోరాన్ని సమర్పించట్లేదు. అది చాలా తప్పండి. తోరం అనేది ఖచ్చితంగా అమ్మవారికి సమర్పించి అమ్మవారికి పెట్టిన తర్వాత మీ చేతికి కట్టుకోవాలి. ఒకటి తోరాన్ని కూడా అమ్మవారికి ఇవ్వండి. పసుపు కుంకుమ గాజులు పువ్వులు వీటన్నిటిని కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే అలంకరణ వస్తువులు ఏవైనా కాటుక గోరింటాకు ఇలాంటివి ఏవైనా మీరు తెస్తే అవి కూడా మీరు అమ్మవారికి తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చు. పూజలో వాడిన పువ్వులు అక్షింతాలు ఏం చేయాలి? పూజలో వాడినటువంటి పువ్వులు అక్షింతలు వీటన్నిటిని కూడా ఏం చేయాలి అని అంటే, మీరు మరుసటి రోజు వాటన్నిటిని తీసి ఒక కవర్ లో వేసి పారే నీటిలో వదలండి. ఒకవేళ పారే నీరు లేదు అనుకుంటే మొక్కల మొదట్లో వేయండి. తోరం ఎన్ని రోజులు ఉంచాలి?
మనం తోరం చేతికి కట్టుకున్న తోరం మెడలో అమ్మవారి రూపు వేసుకుంటాం కదా, అది ఎన్ని రోజులు ఉంచాలి అని అడుగుతున్నారు. అయితే వీటిని ఏం చేయాలి అంటే, ఒక రోజు నిద్ర చేస్తే చాలు మన చేతికి మన మెడలో. మనం వరలక్ష్మి వ్రతం ఆచరించిన రోజు ఎలాగో మనం శుక్రవారం సాయంత్రం మనం అమ్మవారిని కదపం కాబట్టి మనం నేల మీదే భూశయనమే చేస్తాం, నేల మీదే పడుకుంటాం కాబట్టి మన ఒంటి మీద ఆ రూపు ఉంటుంది, అలాగే చేతికి తోరం కూడా ఉంటుంది. శనివారం రోజు మనం అమ్మవారిని కదిపిన తరువాత మనం పూజ అదంతా పూర్తి చేసుకున్న తర్వాత వాటన్నిటిని తీసేటప్పుడే మన చేతిలో ఉన్న తోరం తీసేయొచ్చు, మెడలో కూడా తీసేయొచ్చు. ఒకవేళ మెడలో రూపు చేతికి తోరం ఒక 3 రోజులు ఉంచుకుంటాము అనుకుంటే 3 రోజులు మీరు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. నాన్ వెజ్ తినకూడదు, నేల మీద పడుకోవాలి, తలస్నానం చేయాలి, పూజ నియమాలు పాటించాలి. ఒకవేళ మేము 3 రోజులు అలా నియమనిష్టగా ఉండలేము అనుకుంటే శనివారం ఉదయం అమ్మవారిని కదిపినప్పుడే ఇవి కూడా తీసేయండి. నెలసరి సమయం వస్తే ఆ 5 రోజులు పూర్తయిన తరువాత చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. నెలసరి సమయం వచ్చిన వాళ్ళు ముందుగా పూజ చేయడానికి ఆలోచిస్తారు కదా, అదే అవైలబుల్ ఉండదు కదా. ఒకవేళ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని దూరంగా పంపించినట్లయితే మీరు ఆచరించవచ్చు. మళ్ళీ ఇల్లంతా శుద్ధి చేసుకుని ఆచరించాలి. 5 రోజుల స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆచరించవచ్చు. ఒకవేళ మీకు ఎటువంటి అనుమానాలు సందేహాలు ఉంటే ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం ఆచరించండి. వరలక్ష్మి వ్రతం 2వ వారం చేయడం కుదరని వాళ్ళు ఎప్పుడు చేయాలి? ఒకవేళ మీకు 2వ వారం వరలక్ష్మి వ్రతం వస్తుంది 16వ తారీఖు అని మనకు తెలుసు కదా, ఆ రోజుటికి మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది, లేదంటే ఏదో ఫంక్షన్ ఉంది, లేదా మేము ఏదో బయటికి వెళ్ళాలి, ఏదో క్యాంప్ ఉంది అని అనుకుంటే మొదటి వారమే చేసేసుకోండి. లేదు పౌర్ణమి తర్వాత కదా మనం చేసుకోవచ్చేమో, ముందు వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత 2 వారాల్లో చేసుకుంటామని అనుకుంటే 3వ వారం 4వ వారం చేయవచ్చు. ఒక్క విషయం, వరలక్ష్మి వ్రతం 4 వారాలలో 4 రోజులు వచ్చింది మనకి, 4 శుక్రవారాలు. ఈ 4 శుక్రవారాలలో ఏ శుక్రవారమైనా మీరు తప్పకుండా ఆచరించవచ్చు. భక్తి శ్రద్ధతో అమ్మవారిని ఆరాధించండి. ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా? ఏటి సూతకంలో ఉన్నవారు ఇటువంటి వ్రతాలు ఎప్పుడు చేయకూడదు, కలసారాధన చేయకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు, నిత్య పూజ మాత్రమే చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితులలో కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించవద్దు. నిత్య పూజ చేసుకోండి. అమ్మవారి స్తోత్రాలు, అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టకం, కనకధార వీటన్నిటిని కూడా పఠిస్తూ ఉండండి. మీకు ఉన్న సమస్యలన్నిటినీ, అదే మీకు ఉన్న అనుమానాలన్నింటినీ, వ్రతం యొక్క నియమాలని క్లుప్తంగా నేను తెలియజేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగవచ్చు, దానికి కూడా నేను రిప్లై ఇస్తాను. వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు మొదటిసారి వ్రతం ఆచరించే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. చక్కగా మనశ్శాంతిగా ప్రశాంతంగా వీడియో విన్న తరువాత మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి కాబట్టి ప్రశాంతంగా మీరు పూజ ఆచరించుకోవచ్చు. ఒకవేళ ఆచరిస్తున్న వాళ్ళకు కూడా ఇందులో కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా తెలియని విషయాలు ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళకి క్లుప్తంగా అర్థమవుతుంది అని అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ రాబోయే శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.